నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. ఈ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అనేక ఆశ్చర్యకరమైన, ఆసక్తికరమైనటువంటి విషయాలు బయటకొస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో పోలీస్ వర్గాల్లో, అలాగే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. అదేంటంటే, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్‌కి ఆదేశాలిచ్చారో, ముఖ్యంగా అనుమతినిస్తూ వారి ఫోన్లను ట్యాప్ చేయండి, ఫలానా వారి కదలికలపై నిఘా పెట్టండి అని. ఇలాంటి సందర్భంలో అవసరం వారిది, అవకాశం వీరిది అనే చర్చ జరుగుతుంది. అంటే అవసరం ఎవరికి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల కదలికలు, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వారిని ఎవరు సంప్రదిస్తున్నారు అనే అంశాలపై నిఘా పెట్టి విచారించాలి. వారి కదలికలపై మొత్తం అంతా నాకు ఎప్పటికప్పుడు ఒక నివేదిక కావాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే వారు ఇంక మరి పైనున్నవారు ఆదేశిస్తే తప్పక చేయాలిగా, అది కూడా ప్రభుత్వంలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో దాన్ని అవకాశంగా తీసుకున్నారు. ముఖ్యంగా ప్రధానమైన వ్యక్తి, ఐపీఎస్ హోదాలో ఉండి ఇంటెలిజెన్స్ వ్యవస్థను నడిపించినటువంటి ప్రభాకర్ రావు. ఆయన కింద ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు. అందులో ముఖ్యమైనటువంటి ఆఫీసర్ ప్రణీత్ రావు. ఈ ప్రణీత్ రావు ద్వారా కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఎవరెవరు ఏం చేయాలి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది సమాచారం వారికి ఇచ్చి, వారి కదలికలు, వారు ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది అనేది మొత్తం ఇవ్వాలి ఫీడ్బ్యాక్. అది రాజకీయానికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇలాంటి క్రమంలో కొంతమంది వ్యాపారస్తులను కూడా వీరు ఫాలో అయ్యారు. ముఖ్యంగా ఇప్పటికీ నలుగురు అరెస్ట్ అయ్యారు. ప్రణీత్ రావు, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు. ఈ నలుగురు కూడా హవాలా వ్యాపారులను, పెద్ద పెద్ద వ్యాపారులను, ఇంకా ముఖ్యమైనటువంటి నేతలను, రియల్ ఎస్టేట్కి సంబంధించి, హవాలా వ్యాపారం సంబంధించి, అలాగే ఇండస్ట్రియలిస్ట్, ఇట్లా చాలా కేటగిరీస్ ఉన్నాయి. వీరందరినీ ఫాలో అవుతూ వారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అనేది మొత్తం సేకరించి ఈ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ద్వారా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో దాని ద్వారా, ఇలాంటి సందర్భంలో వారంతా వారికి అవకాశంగా మలుచుకున్నారు. అంటే వారి ద్వారా బెనిఫిట్స్, ఇదిగో మీరు ఇక్కడికి ఇలా చేస్తున్నారు కాబట్టి మీ వ్యవహారం బయటపడకుండా ఉండాలంటే ఇదిగో ఇంత ఇవ్వండి, ఇలా దోచేశారనమాట. నిలువు దోపిడి. ఇటువంటి సందర్భంలో కొంతమంది బడా వ్యాపారస్తుల నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోల్ బాండ్స్ కొనిపించారు. అది అఫీషియల్. అనఫీషియల్ వీరి జేబుల్లో డబ్బులు వేసుకున్నారు. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. రాజకీయంగా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు వీరిని. కానీ వీరు మాత్రం వీరి స్వలాభం కోసం, వీరికి లబ్ధి చేకూరే విధంగా కోట్ల రూపాయల ఆస్తులను సమకూర్చుకున్నారు అనేది బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఏసీబీ రంగంలోకి దిగింది. వీరిని విచారించి వారు కొనుగోలు చేసినటువంటి ఆస్తిపాస్తులు, సమకూర్చుకున్నటువంటి ఆస్తులు, ఈ 10 ఏళ్లలో అంతకుముందు వీరి ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఇప్పుడున్నటువంటి స్టేటస్ ఏంటి అనే దాని మీద మెయిన్ ఫోకస్ పెట్టారు. ఇది ఎవరికి తెలియనటువంటి అంశం. ఇలాంటి క్రమంలో ప్రణీత్ రావు కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులను సమకూర్చాడు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఇలా ఎక్కడ పడితే అక్కడ భూములను కొనుగోలు చేయటం, విల్లాలు కొనడం, కార్లు కొనడం, ఇవన్నీ చేశాడు. ఇటువంటి సందర్భంలో తాజాగా ఈ టాస్క్ ఫోర్స్ డీసీపీ ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావు, ఆయన అదుపులో తీసుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారం అంశాలు బయటపడ్డాయి. అవును, ట్యాపింగ్ చేశాం, మాకు ఎవరైతే ఆదేశాలు జారీ చేశారో వారి ఆదేశాలను బట్టే మేము ఫాలో అయ్యాం. తప్పని పరిస్థితుల్లో మేము, ఎందుకంటే వారి కింద అధికారులుగా ఉన్నాం కాబట్టి
మమ్మల్ని ఏం చేయమంటారు? అది కూడా విధి నిర్వహణలో భాగం అనుకున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు వారి స్వలాభం కోసం ఆలోచిస్తారు, వారికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తారు. కాబట్టి మేము కూడా అలాగే చేశాం అని చాలా ధైర్యంగా ఆయన చెప్పాడు. ఆయన విచారించిన క్రమంలో కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఒక రాజకీయ నాయకుడు నమస్కారం పెట్టినట్టు మీడియా ప్రతినిధులు అక్కడ ఉన్నటువంటి జనానికి ఏం జరుగుతుందో ఏంటనేది బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో చాలామంది వచ్చినటువంటి క్రమంలో వెహికల్ ఎక్కుతూ ఆయన ఇలా నమస్కారం పెడుతున్నాడు. అంటే చేసిన తప్పు పెద్ద తప్పే, దానికి ప్రాయశ్చిత్తం క్షమాపణ ఇవన్నీ ఉంటాయి, కానీ అవేమి కనిపించట్లా వీళ్ళలో. ఎన్ని అక్రమాలకు, ఎంతో అవినీతికి పాల్పడినటువంటి ముఠాగా గుర్తింపు ఉంది. ఈ కేసులో ఇంకా చాలామందిని అరెస్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే 11 మంది పోలీస్ అధికారులు, వారిలో సిఐలు, ఎస్ఐలు పోలీసులు అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి మరికొంతమంది ఉన్నత అధికారులు, తాజా మాజీ అరెస్ట్ కాబోతున్నారు. దాని తర్వాత గులాబీ పార్టీపై ఫోకస్ పెట్టనుంది ఈ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికైతే వారు రాజకీయ లబ్ధి కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకుంటే, కొంతమంది పోలీస్ అధికారులు మాత్రం వారి స్వలాభం కోసం, వారి ప్రయోజనాల కోసం ఇంటెలిజెన్స్ వ్యవస్థనే తాకట్టు పెట్టింది అనేది ఎక్కువగా వినిపిస్తోంది.